అనారోగ్యం వస్తే కళ్ళు మూసుకొని మరీ డాక్టర్ చేతిలో ప్రాణాలు పెడతాం. కానీ ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్ళు. చదివింది 10th, ఇంటర్, చేసేది మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్ల ట్రీట్మెంట్. ఫుడ్ స్టాల్స్ నడుపుకునేవారు, ల్యాబ్ టెక్నీషియన్లు కూడా తెల్లకోటు వేసుకొని డాక్టర్ అవతారం ఎత్తుతున్నారు. హైదరాబాద్లో నకిలీ డాక్టర్ల ఆట కట్టించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకంగా 11 మంది మోసగాళ్లను కటకటాల వెనక్కి నెట్టారు. అసలు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు? జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ జోన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. అర్హత లేకపోయినా క్లినిక్లు తెరిచి అమాయకులకు సెలైన్లు, ఇంజెక్షన్లు, చివరకు కుట్లు కూడా వేస్తూ అక్రమంగా దోచుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. జూబ్లీహిల్స్ పరిధిలో వెంకటగిరికి చెందిన కటిక మహేష్ రావు చదివింది కేవలం ఓపెన్ డిగ్రీ. గతంలో ఫుడ్ స్టాల్ నడిపేవాడు. ఇప్పుడు రోజుకు 40-50 మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఫిలిం నగర్ లో పనుగంటి బాల నరసింహ కూతురు ఎంబీబీఎస్ చదివితే ఆ కూతురు పేరుతో క్లినిక్ పెట్టి మెడికల్ షాప్ నడుపుకునే తండ్రి స్వయంగా డాక్టర్ల ఫీజులు వసూలు చేస్తూ వైద్యం చేస్తున్నాడు. ఇక మధురానగర్ లో రామశేఖర్ రెడ్డి మెడికల్ షాప్ ఓనర్ అయ్యుండి రోజుకు 50 మందికి వైద్యం చేస్తున్నాడు. బోరబండలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసే అబ్దుల్ వలీ ఇంటర్ ఫెయిల్ అయిన డాక్టర్ అయిపోయాడు. ఇక సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పరిధిలోనూ ఇలాంటి మోసగాళ్లే పట్టుబడ్డారు. రామ్ గోపాల్ పేట్, చిలకలగూడ, ఓయూ సిటీ, దోమలగూడ ప్రాంతాల్లో 6 నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడకు చెందిన అదాన్ సమదాని చదివింది కేవలం ఇంటర్. కానీ రామ్ గోపాల్ పేటలో ఏకంగా డెర్మటాలజిస్ట్ బోర్డు పెట్టుకుని కాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ కలిపి సొంతంగా పెట్రోలియం జెల్ తయారు చేసి రోగులకు అంటగడుతున్నాడు. పైగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి కాలం చెల్లిన మందులమ్ముతూ దొరికిపోయాడు. దోమలగూడలో ఎం శ్రీనివాస్ 26 ఏళ్లుగా, చిలకలగూడలో సదానంద్ 10th పాస్ అయి వైద్యం చేస్తున్నారు. ఓయూ సిటీలో చింతలూరి రమేష్, శివరాత్రి లింగయ్యలు 15 ఏళ్లుగా క్లినిక్లు నడుపుతూ పోలీసులకు చిక్కారు. ఈ నకిలీ డాక్టర్ల క్లినిక్లలో పోలీసులు జరిపిన సోదాల్లో సిరంజ్లు, సెలైన్ బాటిళ్లు, బీపీ మిషన్లు, స్టెథోస్కోప్లు, సర్జికల్ కత్తెరలు, పిల్లలకు వాడే మందులు మరియు కాలం చెల్లిన మందులను సీజ్ చేశారు. సో ఈ రెగ్యులర్గా వాడు ఈ కొన్ని సంవత్సరం నుంచి ఇది ఫేక్గా ఇక్కడ ఈ క్లినిక్, హాస్పిటల్ నడిపిస్తున్నారు. అండ్ రకరకాలుగా ట్రీట్మెంట్ కూడా పేషెంట్లు ఇస్తున్నారు. లైక్ ఇంజెక్షన్ ఇవ్వడం, యాంటీబయాటిక్ ఇంజెక్షన్. అందుకే మీరు వెళ్లే డాక్టర్ కు సరైన అర్హత ఉందా, వారు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అవునా కాదా అనేది తెలుసుకున్నాకే ట్రీట్మెంట్ తీసుకోండి. లేకుంటే ఇలాంటి శంకర్ దాదా ఎంబీబీఎస్ లతో మీ ప్రాణాలకు ముప్పు.